సంగారెడ్డి జిల్లాలో హెడ్ క్వార్టర్లో రోడ్డు రవాణా శాఖ నుంచి రోడ్డు భద్రత ఏ విధంగా పాటించాలి అనే అవగాహన కల్పించడానికి ఈరోజు ర్యాలీగా వెళ్తున్న మరి ముఖ్య చేసిన డిఎస్పీ గారు, సిఐ గారు, మరి మేడం గారు, మిగతా శాఖ సభ్యులందరికీ మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరి పేరుపై నమస్కరించి మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పెద్ద అనుకోకుండా మరి రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి ఎన్నో యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. మరి ఎంత పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు ఎంత కూడా వాళ్ళ ప్రయత్నం చేసినా ఎవరంతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి ప్రాణం వాళ్ళు చూసుకోవాలనే అవగాహన కోసం ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఈ రోజుల్లో ఈజీ అయిపోయింది, పైసా కానీ ప్రాణానికి అది ఇవ్వలేకుండా అయిపోయింది. ఫాస్ట్ అంటే ఫాస్ట్గా ఎక్కడ పోతున్నాం, పైకి పోతున్నాం, అది తగ్గించుకోవాలి. ఫాస్ట్ అనేది అది తగ్గించుకొని స్పీడ్ తగ్గించుకుంటే ఎంత స్పీడ్గా రోడ్డు మీద పోతే అంత మనకు ప్రమాదకరం. దయచేసి లిమిట్లో వెళ్ళండి, మీ భద్రత మీరు కల్పించుకోండి. ఎంత ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నా, ఎంతమంది చెప్పినా, ఎంతమంది తల్లిదండ్రులు చెప్పినా వినలేని పరిస్థితిలో ఈరోజు సమాజంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మరి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి, మేలుకోండి. మరి ప్రాణం పోయినా, కాలు పోయినా, చేయి పోయినా ఎవరు వాళ్ళు భరించాల్సిందే. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పడానికి మరి ఈ మంచి కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా బిలో 18 years మైనారిటీ వాళ్ళకి చాలా తల్లిదండ్రులు మరి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ ఇంకా కూడా పిల్లలకి వెహికల్స్ ఇచ్చి రోడ్డుపై పంపడం జరుగుతుంది. తల్లిదండ్రులకు మరి మరొక్కసారి ఈ వీడియో వల్ల చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, లైసెన్స్ లేకుండా రోడ్డుపైకి వస్తే తల్లిదండ్రులకు శిక్ష ఇవ్వాలి. తల్లిదండ్రులు ఫైన్ వేసినా పైసలు కడుతున్నారు, అట్లా కాదు, జైలుకే పంపించాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకోరికి కూడా ప్రమాదం జరుగుతుంది కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఒక్కరికే జరగదు, ఎదుటి వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా ఈ పిల్లలు కరెక్ట్గా ట్రైనింగ్ ఉండదు, డ్రైవింగ్ కరెక్ట్గా చేయక ఎదుటి వాళ్ళకి మరి పోయి యాక్సిడెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. అలాంటి వాటిని మనం ఖచ్చితంగా రూల్ ప్రకారంగా వెళ్ళాలి. మరి శిక్ష పడేటట్టుగా ఒక 10-20 మందికి ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఏరియాలో వేస్తే మిగతా జిల్లా కానీ మన ఎక్కడ రాష్ట్రంలో కూడా మేల్కొల్పు జరుగుతుంది. అలాంటి శిక్షణ ఇచ్చేది మన సంగారెడ్డి నుంచే మొదలు చేయాలి. మనము రాష్ట్రానికే మేల్కొల్పిన వాళ్ళం అవుతామని నేను ఈ ర్యాలీ ద్వారా అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఈరోజు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం అది చాలా ఘోరం. ఎన్ని చేసినా కానీ ఎన్ని కష్టం చేసినా మరి డ్రింక్ చేయడం, రాత్రిలో పగలు ఏదనుకోకుండా మరి యాక్సిడెంట్ అవుతున్నా ఉన్నాయి. చూస్తూనే ప్రాణాలు పోతూ ఉన్నాయి. అలాంటిది కూడా మరి ఇంకా కూడా మనం కఠినమైన ఇది తీసుకొని మరి ప్రజలకి ఈ మేలుకొల్పును అందరూ కూడా మేల్కొనే విధంగా చేస్తూ ఇంకా కూడా చేయాల్సిన బాధ్యత మనందరికీ